అన్నమయ్య జిల్లా బాలరాజుపల్లి సమీపంలోని చెయ్యేరులో టీడీపీ నేతల ఇసుక దందాకు ముగ్గురు విద్యార్థులు బలైపోయారు. బాలరాజుపల్లి వద్ద అనుమతి లేకుండా ఇసుక తవ్వకాలు జరపడంతో భారీగా గుంతలు ఏర్పడ్డాయి. లోతు తెలియక ఇసుక క్వారీ గుంతల్లో పడి ప్రాణాలు వదిలారు ముగ్గురు విద్యార్థులు. మృతి చెందిన వారు అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజ్కి చెందిన ఎంబీఏ విద్యార్థులు దిలీప్, చంద్రశేఖర్ రెడ్డి, కేశవగా పోలీసులు గుర్తించారు. గతంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరుల అక్రమ ఇసుక దందాను సాక్షి బయటపెట్టిన అధికారులు చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నేడు 3 నిండు ప్రాణాలు బలైపోయాయి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్. చెప్పండి, అధికారులు మొద్దు నిద్రగా ఉంటే అదేవిధంగా ప్రభుత్వం మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదనే అభియోగాలు ఎదుర్కొంటున్న పరిస్థితి చూస్తున్న 3 ప్రాణాలు బలైపోయాయి. ఇక్కడ నిజంగా కంప్లైంట్ చేసినప్పుడు కథనాలు వచ్చినప్పుడే చర్య తీసుకుని ఉంటే ఈ పరిస్థితే వచ్చేది కాదు. బిందు కళ్ళకు గంటలు కట్టుకొని ఇటు అధికారులు, అధికార పార్టీ, ప్రభుత్వం కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు 3 నిండు ప్రాణాలు బలి కావాల్సినటువంటి పరిస్థితి స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే బాలరాజుపల్లి వద్ద చెయ్యేరులో గతంలో ఈ సమ్మర్ లో కానీ మొన్నటి వరకు కూడా, అంటే వర్షాలు రాకముందు వరకు కూడా పెద్ద ఎత్తున భారీ టిప్పర్లతో ఇటు చెన్నై, బెంగళూరుకి ఇసుక తవ్వకాలు చేస్తూ ఎటువంటి అనుమతి లేకుండా, క్వారీకి అనుమతి లేదు, పొక్లైన్లు ఉపయోగిస్తున్నారు నదీ గర్భంలో. అంతేకాకుండా పెద్ద దారులు వేసి ఒక దందాకి తెరలేపినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులే దీనికి ఈ దందాకు పాల్పడుతున్నారనేటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశం మీద ఏదైతే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఫోటోలు చూపించి బారులు తీరినటువంటి టిప్పర్ల ఫోటోలు కూడా చూపించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది ఒక ప్రెస్ మీట్ లో. అయినప్పటికీ కూడా సాక్షి కూడా పలుమార్లు దీని మీద కథనాలు వేసినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ సాక్షితో పాటు ఇతర మీడియాలో కూడా ఇది వార్తలు వచ్చిన నేపథ్యం అయినప్పటికీ కూడా ప్రభుత్వము కానీ అక్కడ ఉన్నటువంటి మైనింగ్ అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ ఎవరు కూడా చర్యలు తీసుకోలేదు. ఇటు అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ వీళ్ళు కూడా ఎవరు కూడా రెస్పాండ్ కానటువంటి పరిస్థితి ఉంది. దీంతో భారీగా పొక్లైన్లతో నదీ గర్భంలో గుంతలు తవ్వడంతో ఆ గుంతలు ఇప్పుడు వర్షాలకి నీళ్లు నిండిన పరిస్థితి. విద్యార్థులు తెలియక ఏదైతే సరదాగా ఈతకు వెళ్లి ఆ గుంతల్లో లోతు తెలియక లోపలికి వెళ్లేసి 3 విద్యార్థులు, ఎంబీఏ చదువుతున్నటువంటి విద్యార్థులు ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది స్పష్టంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి నిర్వాకానికి 3 బలి కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. రైట్ శ్రీనివాస్.